వైఎస్ జగన్ స్థానికత అంశాన్ని ఇష్యూ చేస్తున్న అధికార పార్టీకి చెక్ పెడుతూ జగన్ తన పార్టీ కార్యాలయాన్ని, పార్టీ ఛానల్ను, పేపర్ను విజయవాడకు తరలించనున్నారు. అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నారు. ఆయన సూచనతో పార్టీతో పాటు సాక్షి టీవీ వ్యవస్థను పెంచి నవ్యాంధ్రకు తరలించనున్నారంటున్నారు. విభజన అనంతరం జగన్ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లి రావడం చేశారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, సచివాలయం అమరావతికి తరలింది. అదేవిధంగా సీఎం కూడా విజయవాడలోనే ఉంటూ సీఎం విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు జగన్ పూర్తిగా విజయవాడకు తరలనున్నారు. ఇప్పటికే వైసీపీ కార్యాలయం సిద్ధమవుతుంది కాబట్టి విజయవాడలో సాక్షి మీడియా వ్యవస్థను కూడా పెంచడం అనివార్యం అవుతుందని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ సూచనలతో జగన్ సూచనలతో సాక్షి టీవీ వ్యవస్థ కదలనుంది. సాక్షి మీడియా ఏపీ జనరల్ డెస్క్ జగన్ సూచనలతో విజయవాడకు వెళ్లేందుకు సిద్ధమవుతుందంటున్నారు. సెంట్రల్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉన్నాయి. విజయవాడలో ఆఫీస్, ఎడిషన్ సెంటర్ వంటివి ఉన్నాయి. ప్రింటింగ్ కూడా అక్కడే. ఏపీ జనరల్ రిపోర్టింగ్ బ్యూరో కూడా ఏపీ నుంచే పనిచేస్తుంది. సాక్షి టీవీ వ్యవస్థను విజయవాడలో అప్గ్రేడ్ చేయనున్నారు. ఇప్పటి వరకు ఇరు తెలుగు రాష్ట్రాల కొందరు రాజకీయ ప్రముఖులు హైదరాబాద్లోనే ఉండడంతో ఇబ్బంది ఉండడం లేదు. కానీ రానున్న కాలంలో వారంతా విజయవాడకు తరలుతారు. మరోవైపు జగన్ కూడా బెజవాడకు తరలనున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి టీవీ వ్యవస్థను పెంచడం అనివార్యంగా మారింది.